కానీ వాళ్ళ జీవితం చూసి మీ జీవితంలో కొంత ఎఫెక్ట్ అయిందా? మీరు కూడా విడాకులు తీసుకోవాల్సొచ్చిన అన్న అంటే టైంలో? నాకు ఎఫెక్ట్ అవ్వలేదండి. అదే చెప్తున్నాను నేను మామూలు మనిషిలాగా కామన్ మ్యాన్‌లా ట్రై చేశా. హ్మ్. ఓకే. అందరిలాగా నేను ఎందుకు తేడాగా ఉన్నాను, వీళ్ళలాగా ఉండాలి అందరిలాగా అని ట్రై చేశా. హ్మ్. నేను కూడా పెళ్లి చేసుకున్నాను. కరెక్ట్ ఏజ్‌కే చేసుకున్నాను. ప్రేమించాను. అన్నీ లవ్ చేసారా? లవ్ మ్యారేజే. ఓకే. ఆ అమ్మాయి నేనిద్దరం లవ్ మ్యారేజ్. ఎమోషన్స్ ఇన్వెస్ట్ చేశాను. అంటే ఏదో ఫేక్ లవ్ కాదు, ఫేక్ మ్యారేజ్ కాదు. సీరియస్‌గా నా సైడ్ నుంచి 100% ఇచ్చి చేశాను. చూసాను. హ్మ్. ఇదంతా ఫేక్ అనిపించింది. ఇప్పుడు నరుడు బ్రతుకు నటన అంటారు కదా! ఇదంతా నటనే. ఇదంతా ఏంటి? ఇదంతా రియాలిటీ కాదనిపించింది. ఓకే. నా సన్ చూపించింది 1 ఇయర్‌కి. పుట్టిన 1 ఇయర్‌కి. ఆ! నాకు సన్ మీద ఏం ఫీలింగ్ రాలా. ఆ! అంటే నాకు సినిమా తప్ప ప్ర మనుషుల మీద నాకు వ్యామోహం లేదనేది ఒకటి అర్థమైంది. నాకు ఆ! కడుపు తీపి లేదు. ఆ! ఇప్పుడు కడుపు తీపున్న యాక్టర్లు సో అండ్ సో కాల్డ్ యాక్టర్స్‌ని చూస్తున్నాం మనం చాలా మందిని. వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కొడుకు లేతే అక్క కొడుకుల్ని, చెల్లెల కొడుకుల్ని అందరిని తీసుకొచ్చేస్తున్నారు ఇండస్ట్రీకి.